హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసరికి హౌ టు బికమ్ ఏ పైథాన్ డెవలపర్. మీరు పైథాన్ డెవలపర్ అవ్వాలనుకుంటే ఏమేమి స్టెప్స్ ఫాలో అవ్వాలనేది ఈరోజు వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాం. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎండింగ్లో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి అయితే అనౌన్స్ చేస్తున్నాం. సో అదే ఎవరు మిస్ కూడా అవ్వద్దు. పైథాన్ లైఫ్ వాళ్ళు లైవ్ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నారండి. ఆ బ్యాచ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది వీడియో ఎండింగ్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు ఒకసారి చెక్ చేయండి. సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్దాం. సో పైథాన్ డెవలపర్ అవ్వాలంటే ఫస్ట్ మీరు పైథాన్ గురించి నేర్చుకోవాలి. సో పైథాన్ అనేది ఎందుకు పాపులర్ అయింది, పైథాన్ లాంగ్వేజ్ అనేది ఏ డొమైన్స్లో ఎక్కువ యూజ్ చేస్తున్నారు, అసలు పైథాన్ ఇంత పాపులర్ అవ్వడానికి రీజన్స్ ఏంటి, సో లైక్ ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. సో పైథాన్ అనేది ఎందుకు పాపులర్ అయిందంటే డ్యూ టు ఇట్స్ సింప్లిసిటీ అండ్ వర్సిటిలిటీ. సో పైథాన్ నేర్చుకోవడానికి చాలా సింపుల్గా ఉంటుంది, అర్థం చేసుకోవడానికి సింపుల్గా ఉంటుంది, అండ్ కోడింగ్ చేయడానికి సింపుల్గా ఉంటుంది, అండ్ వెర్సటాలిటీ వేరియస్ డొమైన్స్లో అంటే వెబ్ డెవలప్మెంట్లో డేటా సైంటిస్ట్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ టెస్టింగ్ ఇలా అన్ని డొమైన్స్లో కూడా పైథాన్ అనేది యూజ్ చేస్తున్నారు. కాబట్టి మనకి పైథాన్ అనేది పాపులర్ అండ్ డిమాండ్ ఉన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే అయింది. అండ్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఇన్ లెర్నింగ్ టైం. సో మీరు పైథాన్ నేర్చుకునేటప్పుడు ఏమేం ఫ్యాక్టర్స్ అనేవి ఎఫెక్ట్ చేస్తున్నాయో వన్ బై వన్ అయితే చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రయర్ ఎక్స్పీరియన్స్. సో బిగినర్స్కి ఎక్కువ టైం అయితే పడుతుందండి. లైక్ బిగినర్స్ మైట్ టేక్ లాంగర్ కంపేర్డ్ టు దోస్ విత్ ఎక్స్పీరియన్స్ ఇన్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో ఇప్పుడు ఎవరైతే పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి వచ్చారో వీళ్ళకి ఆల్రెడీ ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వస్తే కనుక ఈజీగా ఉంటుంది. ఆర్ జీరో కోడింగ్ నాలెడ్జ్, ఆర్ ప్రీవియస్గా నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఆర్ నాన్ సిఎస్సి బ్యాక్గ్రౌండ్ అనుకోండి. సో వీళ్ళు కొత్తగా నేర్చుకోవడానికి వచ్చారు కాబట్టి వీళ్ళకి కొంచెం ఎక్కువ టైం అయితే పడుతుంది కంపేర్ టు ఎక్స్పీరియన్స్ వన్స్. సో బిగినర్స్కి మటుకి వీళ్ళతో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ టైం అయితే పడుతుంది నేర్చుకునేటప్పుడు, బట్ ఎఫర్ట్స్ పెట్టి ప్రాక్టీస్ చేస్తే మటుకి ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. అండ్ లెర్నింగ్ గోల్స్, ఏమేమి నేర్చుకోవాలి, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నా. సో ప్రీవియస్గా కూడా చాలాసార్లు చెప్పాను, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు ఫండమెంటల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయండి. సో పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో సింటాక్స్ అండ్ వేరియబుల్స్ గురించి, డేటా టైప్స్, డేటా స్ట్రక్చర్స్, ఫంక్షన్స్, ఊప్స్ కాన్సెప్ట్. సో ఇలా ఒక కంప్లీట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్న తర్వాత అడ్వాన్స్ టాపిక్స్ లైక్ మీకు ఏ డొమైన్ అయితే ఇంట్రెస్ట్ ఉందో ఆ డొమైన్ రిలేటెడ్గా టెక్నాలజీస్ అనేవి నేర్చుకోవాలి. సో మీరు పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకొని వెబ్ డెవలప్మెంట్ సైడ్ వెళ్దాం అనుకోండి, మీకు జాంగో వెబ్ ఫ్రేమ్వర్క్ అనేది బాగా యూజ్ అవుతుంది. అదే డేటా సైన్స్ వైపు వెళ్ళేటట్టయితే నంపై, పాండాస్ ఇవి యూజ్ అవుతాయండి. సో అలాగే టైం కమిట్మెంట్. సో మీరు పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయండి. సో ఏదో ఫార్మాలిటీకి ఒక 2 days మీరు బేసిక్స్ నేర్చుకొని ఒక 2 days గ్యాప్ ఇచ్చి మళ్ళీ 2 days నేర్చుకుని 2 days గ్యాప్ ఇచ్చి అట్లా కాకుండా ఎవ్రీడే కొంత టైం అనేది పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు వేరియబుల్స్ గురించి నేర్చుకుంటున్నారు. సో వేరియబుల్స్ గురించి మొత్తం నేర్చుకున్న తర్వాత ఆ వేరియబుల్స్ని ఎలా క్రియేట్ చేయాలి, ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటి ప్రాక్టీస్ చేయండి. అండ్ స్టడీ మెటీరియల్స్ లైక్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, సో ఇవన్నీ కూడా గ్యాదర్ చేసుకోండి. హ్యాండ్ రైటింగ్ నోట్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ అండి. హ్యాండ్ రైటింగ్ నోట్స్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. సో కన్సిస్టెన్సీ ఉండాలి. అండ్ లెర్నింగ్ రిసోర్స్, మీరు ఎలా నేర్చుకుంటున్నారు, ఫ్రీ రిసోర్స్ కోసం చూస్తున్నారా? మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో ఫ్రీ రిసోర్స్ అనేది ఉంది, ఒకసారి చెక్ చేయండి. పెయిడ్ రిసోర్స్ కోసం చూస్తున్నారా, ఆర్ లైక్ ట్యూటోరియల్స్ కోసం చూస్తున్నారా, ఏదైనా కోర్స్ ఎన్రోల్ అవ్వాలనుకుంటున్నారా? సో మీరు క్వాలిటీ ఆఫ్ ట్యూటోరియల్స్, కోర్సెస్ అండ్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్, సో ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకోండి మీరు నేర్చుకునేటప్పుడు. ఇవన్నీ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా టచ్ అవుతున్నాయో లేవో మీరు ఒకసారి చెక్ చేసుకొని మీరైతే నేర్చుకోవడం అనేది, లెర్నింగ్ అనేది స్టార్ట్ చేయండి. సో ఇనీషియల్ డేస్ అంటే మీరు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలని చెప్పి మీరు స్టార్ట్ చేసేటప్పుడు ఇవన్నీ ఫ్యాక్టర్స్ అనేవి ఇంక్లూడ్ అవుతాయి. అట్ ద సేమ్ టైం
ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో ఎక్కడా కూడా స్టాప్ చేసి ఇంకో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోకి షిఫ్ట్ అవ్వద్దు. చాలామంది బిగినర్స్ చేసే మిస్టేక్ ఏంటంటే నేర్చుకుందాం అని చెప్పి కోర్స్ ఎన్రోల్ అవుతారు. ఒక 10 to 20 డేస్ మీరు క్లాసెస్ అటెండ్ అవుతారు, ప్రాక్టీస్ చేస్తారు. అలాగే యూట్యూబ్లో అయినా సరే క్లాసెస్ వింటారు, ప్రాక్టీస్ చేస్తారు. సడన్గా మీరు వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి షిఫ్ట్ అవ్వకండి. మీరు నేర్చుకున్నది స్టార్ట్ చేసింది కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేయకుండా మీరు స్కిప్ అయితే చేయకండి. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. అండ్ ఎస్టిమేటెడ్ టైం ఫ్రేమ్స్ వచ్చేసరికి ఏ టాపిక్కి ఎంత టైం పడుతుంది. ఇప్పుడు మీరు బేసిక్ సింటాక్స్, డేటా టైప్స్, సింపుల్ ప్రోగ్రామ్స్ అనేవి మీరు నేర్చుకుని ప్రాక్టీస్ చేసి ఎస్టిమేషన్ టైం వచ్చేసరికి 2 to 4 weeks పడుతుంది. లైక్ వేరియబుల్స్ గురించి, లూపింగ్ గురించి, ఫంక్షన్స్ గురించి అండ్ బేసిక్ ప్రాబ్లమ్స్ లైక్ క్యాలిక్యులేషన్స్ కానీ, ఏటీఎం ప్రాజెక్ట్స్ లాంటివి, లేకపోతే లైక్ టు డూ లిస్ట్ ఇలాంటి బేసిక్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలన్నా, లాజిక్స్ బిల్డ్ చేయాలన్నా కూడా ఒక 2 to 4 weeksలో మీరు ఈ బేసిక్స్ కంప్లీట్ చేస్తారు. అండ్ అడ్వాన్స్డ్ లెవెల్ స్పెషలైజేషన్స్. సో మీకు అడ్వాన్స్డ్ లెవెల్ స్పెషలైజేషన్స్ వచ్చేసరికి డొమైన్ రిలేటెడ్గా ఇంక్లూడ్ అవుతాయి. సో డొమైన్ రిలేటెడ్గా అనేది టైం టేకన్ ప్రాసెస్ అండి. 2 to 3 months పడుతుంది. లైక్ ఈ డొమైన్ రిలేటెడ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు డేటా అనలిస్ట్ అవ్వాలనుకోండి, ఈ నంపై పాండాస్ అనేవి ఖచ్చితంగా రావాలి. సో ఇవి నేర్చుకున్న తర్వాత స్మాల్ ప్రాజెక్ట్స్ అనేవి బిల్డ్ చేయాలి. అండ్ అడ్వాన్స్డ్ లెవెల్ స్పెషలైజేషన్స్లో మనకి 6 to 12 months పడుతుంది. లైక్ డీప్ ఇన్ డీటెయిల్గా ఉంటుంది, కంప్లీట్ ఫుల్ స్టాక్ వస్తుందండి వీటిలో. లైక్ స్పెషలైజేషన్ ఇన్ ఏరియాస్ లైక్ వెబ్ డెవలప్మెంట్, డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్ ఆర్ ఆటోమేషన్స్. ఇవి డొమైన్స్ అండి. మీరు వెబ్ డెవలప్మెంట్ డొమైన్లో మీరు స్పెషలైజేషన్ చేయాలంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వస్తే సరిపోదండి. ఫ్రంట్ ఎండ్లో కొన్ని టెక్నాలజీస్ రావాలి, బ్యాక్ ఎండ్లో టెక్నాలజీస్ రావాలి అండి, డేటాబేస్ మీద రావాలి, అట్ ద సేమ్ టైం వెర్షన్ కంట్రోల్స్ తెలియాలి. సో ఇలా కంప్లీట్గా ఒక డొమైన్ రిలేటెడ్ స్పెషలైజేషన్స్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ లెర్నింగ్ స్ట్రాటజీస్. సో డైలీ ప్రాక్టీస్ చేయాలి. అట్లీస్ట్ 30 minutes అయినా మీరు ప్రాక్టీస్ అనేది చేయాలి. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. అండ్ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. స్మాల్ ప్రాజెక్ట్స్తో నేర్చుకోండి, అందులో కాన్సెప్ట్స్ ఎలా ఇంప్లిమెంట్ చేశారనేది చెక్ చేసుకుంటూ వెళ్ళండి. అండ్ పీర్ లెర్నింగ్. సో ఇక్కడ స్టడీ గ్రూప్స్ ఉంటాయి, సోషల్ గ్రూప్స్ ఉంటాయి, కమ్యూనిటీస్ ఉంటాయి, కోడింగ్ కమ్యూనిటీస్ ఉంటాయి. సో ఈ కోడింగ్ కమ్యూనిటీస్ ఎందుకు అంటే లైక్ సపోర్ట్ అండ్ మోటివేషన్స్. మీకు ఏదైనా ఒక డౌట్ వచ్చినా కమ్యూనిటీలో పోస్ట్ చేస్తే సో ఆ కమ్యూనిటీలో ఉన్న డెవలపర్స్ కానీ ఆ నేర్చుకున్న వాళ్ళు కానీ రెస్పాన్స్ ఇస్తారు మనకి, లైక్ అంటే సపోర్ట్ ఇస్తారు అనమాట. సో కంక్లూజన్ వచ్చేసరికి సింపుల్ 3 steps అండి. పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి విత్ కన్సిస్టెన్సీ అండ్ ప్రాక్టీసింగ్. సో స్టార్ట్ చేశారంటే ఎక్కడ కూడా మధ్యలో ఆపకండి, కంప్లీట్ ఎండ్ చేయండి. అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కంప్లీట్ అయిన తర్వాత స్పెషలైజేషన్ కోసం మీకు నచ్చిన డొమైన్ రిలేటెడ్ టెక్నాలజీస్ నేర్చుకుంటే సరిపోతుంది. సో దీస్ ఆర్ ద బేసిక్ స్టెప్స్ టు బికమ్ ఏ పైథాన్ డెవలపర్. అండ్ వీడియో ఎండింగ్లో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి అనౌన్స్ చేస్తామన్నాం కదా. పైథాన్ లైఫ్ వాళ్ళు పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైవ్ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నారండి. ఇది బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు కంప్లీట్గా పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో ఎవ్రీడే థియరీ పార్ట్ కంప్లీట్ అయిన తర్వాత స్టడీ మెటీరియల్, నోట్స్, డైలీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, టాస్క్స్ అండ్ రికార్డింగ్ కంటెంట్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ లైవ్ బ్యాచ్ అనేది September 9th నుండి అయితే స్టార్ట్ అవుతుందండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ ఫ్రెండ్స్లో ఎవరైనా మంచి కోర్స్ కోసం చూస్తున్న వాళ్ళు ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఎన్రోల్మెంట్స్ గురించి అండ్ సిలబస్ ఒక PDF డెమో లింక్ గురించి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. ఆర్ వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో వీడియో అనేది మీకు వాల్యూగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ ఎన్రోల్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన నెంబర్ని కాంటాక్ట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.